ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బాంబ్ పెట్టి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. శనివారం రాత్రి 10 గంటలకు 8889999196 నెంబర్తో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి సీఎంను బాంబు పోల్చి చంపేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి బెదిరించాడు. ఈ విషయం హెడ్ కానిస్టేబుల్ ఉధమ్ సింగ్ కాల్ లిఫ్ట్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి లొకేషన్ డీటెయిల్స్ అడగగానే కాల్ కట్ అయింది. క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ నెంబర్ కాల్ చేసిన వ్యక్తి కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు 4 టీంలు ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ పోలీసులు సాయంతో ఆ మొబైల్ నెంబర్ ట్రేస్ చేశారు. ఈ కాల్ కాకుండా ఈ మధ్యకాలంలో యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ వార్నింగ్ కాల్స్, సోషల్ మీడియాలో బెదిరింపులు అనేకం వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర పోలీస్ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. ఆ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బాంబ్ పెట్టి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. శనివారం రాత్రి 10 గంటలకు 8889999196 నెంబర్తో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి సీఎంను బాంబు పోల్చి చంపేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి బెదిరించాడు. ఈ విషయం హెడ్ కానిస్టేబుల్ ఉధమ్ సింగ్ కాల్ లిఫ్ట్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి లొకేషన్ డీటెయిల్స్ అడగగానే కాల్ కట్ అయింది. క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ నెంబర్ కాల్ చేసిన వ్యక్తి కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు 4 టీంలు ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ పోలీసులు సాయంతో ఆ మొబైల్ నెంబర్ ట్రేస్ చేశారు. ఈ కాల్ కాకుండా ఈ మధ్యకాలంలో యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ వార్నింగ్ కాల్స్, సోషల్ మీడియాలో బెదిరింపులు అనేకం వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర పోలీస్ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. ఆ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బాంబ్ పెట్టి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. శనివారం రాత్రి 10 గంటలకు 8889999196 నెంబర్తో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి సీఎంను బాంబు పోల్చి చంపేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి బెదిరించాడు. ఈ విషయం హెడ్ కానిస్టేబుల్ ఉధమ్ సింగ్ కాల్ లిఫ్ట్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి లొకేషన్ డీటెయిల్స్ అడగగానే కాల్ కట్ అయింది. క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ నెంబర్ కాల్ చేసిన వ్యక్తి కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు 4 టీంలు ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ పోలీసులు సాయంతో ఆ మొబైల్ నెంబర్ ట్రేస్ చేశారు. ఈ కాల్ కాకుండా ఈ మధ్యకాలంలో యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ వార్నింగ్ కాల్స్, సోషల్ మీడియాలో బెదిరింపులు అనేకం వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర పోలీస్ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. ఆ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బాంబ్ పెట్టి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. శనివారం రాత్రి 10 గంటలకు 8889999196 నెంబర్తో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి సీఎంను బాంబు పోల్చి చంపేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి బెదిరించాడు. ఈ విషయం హెడ్ కానిస్టేబుల్ ఉధమ్ సింగ్ కాల్ లిఫ్ట్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి లొకేషన్ డీటెయిల్స్ అడగగానే కాల్ కట్ అయింది. క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ నెంబర్ కాల్ చేసిన వ్యక్తి కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు 4 టీంలు ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ పోలీసులు సాయంతో ఆ మొబైల్ నెంబర్ ట్రేస్ చేశారు. ఈ కాల్ కాకుండా ఈ మధ్యకాలంలో యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ వార్నింగ్ కాల్స్, సోషల్ మీడియాలో బెదిరింపులు అనేకం వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర పోలీస్ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. ఆ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బాంబ్ పెట్టి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. శనివారం రాత్రి 10 గంటలకు 8889999196 నెంబర్తో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి సీఎంను బాంబు పోల్చి చంపేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ చేసి బెదిరించాడు. ఈ విషయం హెడ్ కానిస్టేబుల్ ఉధమ్ సింగ్ కాల్ లిఫ్ట్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి